నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించున్నాను, ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని, ఆయనతోటే సంభాషించేవాడిని. ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది. నేను ఎవరు వెళ్ళమన్నారా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి? నీకు పాజిటివ్ కావాలి. ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని, నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది, స్ట్రెంగ్తన్ చేస్తుంది. అక్కడికి వెళ్ళు. అది గట్టి పడేంత వరకు, నీకు అవకాశాలు వచ్చేంత వరకు, నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు నువ్వు దగ్గర తీసుకోకు. ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్ళకు. నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు. ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ, ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలియదు, అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఆయన చెప్పినప్పుడు ఇంట్యూషన్, అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా లేకపోతే బయట నుంచి ఆ భగవంతుడే చెప్పాడా అది నేను నిర్వచించను. కానీ ఇక మీద అటు వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు, అలా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను. ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలమైంది. అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థమయ్యేలాగా. మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం, ఒక బిల్డింగ్ కట్టాలంటే స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు, అది దాని నీరు తగలకుండా ఉంటే బాగుండు, అన్ని రకాల కేర్లు తీసుకుని, వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసిన 24 hours తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది. అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం. అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్తన్కి బలమేస్తుంది తప్ప అది కూలిపోవడానికో ఇదే పాడైపోవడానికో దోహదపడదు. అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు. అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక, ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెళ్ళ పడ్డా లేదు ఒక నిమ్మకాయ రసం అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది. అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ, అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు. అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు, అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. నీ మనసునే నమ్ముకోవాలి. నీ ఎయిమే నీకు మెయిన్. కళ్ళ గంతలు కట్టిన గుర్రంలాగా నీ ఎయిమ్ వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళ్తూ ఉండాలి. వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి, పర్సివరెన్స్ నమ్ముకోవాలి, డెడికేషన్తో ఉండాలి. ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ, ఎక్కడ ఏ వయసెస్ కానీ, వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం. నాకు సినిమాలో నెంబర్ 1 అవ్వాలన్నది ఒకటే ధ్యేయం. ఆ రకంగా ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడిని. ఈ లోపల అవమానాలు జరగకపోలేదు, ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు. అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్, బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను. కాబట్టి ఇవేమీ నాకు లేవు. వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు. కొంతవరకు ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్తో అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది. అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కిందకి పడలేదు. నేను ఈ రోజుకి పడలేదు. సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి, నాకు నేనుగా చూసిన ఫిలాసఫీ తోటి ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తూనే వచ్చాను. అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ జరిగింది నాకు. అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను, తిరుగులేని మనిషి అని. దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అందులో నేను, ఫటాఫట్ జయలక్ష్మి, ఆయన, రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో. ఆ సినిమాలు చాలా బాగా చేశాను. రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది. అంతా ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటాను. నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతోటి. అయితే నాకు డేట్లు ఇచ్చారు, నా మెజర్మెంట్స్ తీసుకున్నారు, నేను వెయిట్ చేస్తాను. కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఏంటిది అని. ఆ రోజున
ప్రొడ్యూసర్ని పిలిచి ఇదేంటండి షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట, నాకు డేట్లు చెప్పారు, నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను, నేను ఎదురు చూస్తున్నాను అంటే, సారీ చిరంజీవి గారు, ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము, ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో, అందుకని